శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. దశాబ్దాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్కి అలవాటు పడిన వారు మానేస్తారంటారా? ఇప్పుడు వాస్తవంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత ఒకటి, ప్రపంచంలోనే అరుదైన వృక్ష సంపద అది. ప్రపంచం మొత్తం మీద ఒక్క శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం. ఆ ప్రకృతి వనరుని కొంతమంది ఆ వనరుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ అడవులు నరికివేస్తూ ఉన్నారు. ఆ నరికివేసిన అటవీ సంపత్తోటి వాళ్ళ అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. అంటే ప్రకృతిని అడ్డగోలుగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. అదే సందర్భంలో ప్రజలకు చెందాల్సిన, ప్రభుత్వానికి చెందాల్సిన ఈ అటవీ సంపదని అక్రమ మార్గాల్లో కొంతమంది వ్యక్తులు లూటీకి పాల్పడుతూ ఉన్నారు. వీటి మీద 2014-19 మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజుల్లో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా చాలా కఠినంగా అణిచివేసే ప్రయత్నానికి ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రయత్నించింది అనేది వాస్తవం. ఈ క్రమంలోనే తమిళనాడు నుంచి వస్తున్న ఎర్రచందనం కూలీలు కూడా 15 మంది ఎన్కౌంటర్ కూడా గురయ్యారు ఆ రోజుల్లో. అలా ఎన్కౌంటర్కి గురైన ఆ సంఘటనని నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పని దాన్ని సమర్థించే ప్రయత్నం. అంటే జరిగిన ఎన్కౌంటరు ఏ పరిస్థితిలో జరిగింది అని కాకుండా, వాళ్ళు చేస్తున్న ప్రకృతి విధ్వంసం గురించి పట్టించుకోకుండా వాళ్ళని ఎన్కౌంటర్కి గురి చేయటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పని దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నానికి పాల్పడ్డారు. సంకుచిత రాజకీయానికి తెరలేపారు. ఆ తర్వాత చూసాం మనం గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూలీలు ఎన్కౌంటర్ గురైతే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఆ స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని అడ్డుకోబోయిన పోలీసులను గుద్దించి చంపిన సంఘటన చూసాం మనం. అంటే ఒకరోజు పోలీసును చూసి ఎర్రచందనం స్మగ్లర్లు పారిపోతే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో స్మగ్లర్లు పోలీసుల మీద చేసిన దాడులు చూసాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ప్రకృతి ప్రేమికుడైన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా వారే కొనసాగుతున్న నేపథ్యంలో రీసెంట్గా వారు ఆ ఎర్రచందనం అంటే ప్రధానంగా ఎర్రచందనం లభించే శేషాచలం అడవుల్లో కూడా పర్యటించారు. అలాగే స్మగ్లర్ల దగ్గర నుంచి పట్టుబడిన ఎర్రచందనం డిపోలను కూడా వారు సందర్శించారు. ఆ సందర్శించిన సందర్భంగా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న డిపోల్లో 130,000 చెట్లకు సంబంధించిన స్టాక్ అవైలబుల్ ఉంది. అంటే సుమారుగా, అంటే ఓవరాల్గా 130,000 చెట్లు ఈ ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా నరికివేతకు గురైనట్టుగా తెలుస్తుంది. పట్టుబడిన సరికే 130,000 చెట్లకు సంబంధించిన స్టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉంటే, ఇంకా పట్టుబడిన స్టాక్ ఎంత ఉండొచ్చు. కాబట్టి ఎన్ని లక్షల చెట్లు నరికివేతకు గురయ్యి ఉంటాయి అని చెప్పని వారు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, పట్టుబడి ప్రస్తుతం డిపోల్లో ఉన్న స్టాక్ 130,000 చెట్లకు సంబంధించి. కానీ చంద్రబాబు నాయుడు గారి 2014-19 హయాం నుంచి కూడా కొన్ని టన్నులకు టన్నులు వేలం జరిగినాయి. అంటే ఇంకా కొన్ని లక్షల చెట్లకు సంబంధించి ప్రభుత్వం ద్వారానే వేలం జరిగినాయి. మరి స్మగ్లర్ల ద్వారా ఇంకెంత జరిగి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఉన్న ఈ ప్రకృతి వనరుని అడ్డగోలుగా లూటీకి పాల్పడతా ఉన్నారు. ఆ లూటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ని, అటవీ శాఖ అధికారుల మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు, ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ మొత్తం ఇంతటి ఈ స్మగ్లింగ్ కార్యక్రమాలకు పాల్పడగలుగుతున్నారు అని అంటే, స్థానికంగా ఉన్న రాజకీయ పక్షాల అండదండ లేకుండా, అక్కడ స్థానికంగా బలమైన నాయకుల సపోర్ట్ లేకుండా ఇవన్నీ సాధ్యమేనా? ఎవరో బయట వ్యక్తులు, ఎవరో తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు ఇవాళ ఒక రాష్ట్ర నిఘా విభాగాల కళ్ళు గప్పి అడవుల్లో నుంచి చెట్లను నరికేసి వాళ్లే వాహనాల్లో తరలించి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి తరలించి వాళ్ళు అమ్మగలుగుతారంటే 100% ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. మనందరం గతంలో ఎప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన విజయకాంత్ గారి కెప్టెన్ ప్రభాకర్ సినిమా చూసాం. ఆ కెప్టెన్ ప్రభాకర్ సినిమాలో
ఆ వీరప్పను పాత్రధారిని అరెస్ట్ చేసిన సందర్భంగా కోర్టు విచారణలో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇవాళ ఇతను స్మగ్లరు, ఇతను అడవుల్లోనే సరైన ఒంటి మీద బట్టలు కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాడు. మరి ఇన్ని ఏనుగులను చంపిన దంతాలు, ఇంతటి అడవులను విధ్వంసం చేసిన ఈ కలప, ఈ అమ్ముకొని ఈ కోట్ల రూపాయలు సంపాదించిన సొమ్ము అనుభవిస్తుంది ఎవరు? ఇతనైతే అనుభవించట్లా. ఇతను చాలా దుర్భర జీవితం అడవులోనే గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇతనిని ఒక ఫ్రంట్ ఫేస్‌గా పెట్టి ఈ సంపదను అనుభవిస్తున్న వాళ్ళు వేరే వెనక నాయకులు ఉన్నారు అని చెప్పని కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. అలాగే ఇవాళ ఎక్కడి నుంచో కూలికొచ్చిన స్మగ్లర్లు వాళ్ళు ఈ స్మగ్లింగ్ అంటే ఈ కూలీలు వాళ్ళు ఈ స్మగ్లర్ల అవతారం ఎత్తి వాళ్ళు ఇంతటి రవాణాకి వాళ్ళు పాల్పట్టాల. స్థానికంగా ఉన్న నాయకులు అంటే ప్రభుత్వ విభాగాలని అండదండలుగా చేసుకొని ప్రభుత్వ విభాగాలతోటి కుమ్ముక్కయ్యి ఈ స్మగ్లింగ్ కార్యక్రమం నడుస్తుంది అనేది వాస్తవం. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావిస్తూ ఆపరేషన్ కగారు ఎలా అయితే నక్సలిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొని నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉందో అదే స్థాయిలో మేము కూడా ఆపరేషన్ కగారు స్థాయిలో ఈ ఎర్రచందనం స్మగ్లర్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఈ విధాన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. లేదు అనంటే ప్రభుత్వం ఉక్కుపాదంతో కఠినమైన చర్యలకు మేము ఉపక్రమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే నిజంగానే ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా వ్యవహరించకపోతే మన రాష్ట్రానికి, మన రాయలసీమ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన ఒక అమూల్యమైన ప్రకృతి వనరుని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అడవుల నరికివేత, ఈ అడవుల నుంచి అటవీ సంపదని తరలించుకుంటూ ఇప్పటికే దాదాపుగా విలువైన సంపదనంతా కోల్పోయి ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరించే సంకేతాలు ఇవ్వటం అనేది 100% ఆహ్వానించదగ్గది. దానికి సంబంధించి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వంటి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న గంజాయిని, మాదక ద్రవ్యాలను అరికట్టడం కోసం ఈగల్ అని చెప్పని ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ విభాగాన్ని బలోపేతం చేసి వాళ్ళకి విస్తృత అధికారాలు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగుని అరికట్టగలిగారు. అలాగే గంజాయి సరఫరాను కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. కొంత ఒరిస్సా ప్రాంతం నుంచి వస్తున్న ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయి ఇప్పుడు సరఫరా అవుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలాల నుంచి దాదాపుగా గంజాయిని నిర్మూలించగలిగారు. అదే స్థాయిలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టడానికి, ఎర్రచందనం తోటల్ని మళ్ళీ తిరిగి కాపాడుకోగలగటానికి, ఎర్రచందనం అడవులలో ఆ వృక్ష సంపదను కాపాడుకోవటం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మరింతగా ఆ విభాగానికి విస్తృతాధికారాలు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ కూడా ప్రాపర్గా మొబిలైజ్ చేసి ప్రభుత్వం కఠినంగా కనుక వ్యవహరించినప్పుడు రాబోయే దశాబ్దాల్లో మళ్ళీ తిరిగి అటవీ సంపదను పెంచుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అదే సందర్భంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడానికి వీలవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.